ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్లు ముగిసే సమయానికి డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్ టీమ్స్ అఫీషియల్గా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి. ముంబై, లక్నో రేస్ నుంచి తప్పుకోగా మిగిలిన ఒక్క స్థానం కోసం మిగతా టీమ్స్ తలపడుతున్నాయి. అయితే ఇక్కడ అభిమానులకు ఒక క్రేజీ డౌట్ వచ్చింది. ఒకవేళ రెండు టీమ్స్ సేమ్ పాయింట్స్తో పాటు సేమ్ నెట్ రన్ రేట్తో కూడా ఈక్వల్గా అయితే అప్పుడు ఏం చేస్తారు, ఎవరిని క్వాలిఫై చేస్తారు అని. దానికి కూడా ఒక రూల్ ఉంది. చాలామందికి తెలియని ఐపీఎల్ అఫీషియల్ లీగ్ రూల్స్లోని సెక్షన్ 16(10)లో దీనికి సమాధానం కూడా ఉంది. ఈ ఐపీఎల్ రూల్ ప్రకారం పాయింట్ల విజయాల సంఖ్య సమానంగా ఉంటే నెట్ రన్ రేట్ చూస్తారు. ఒకవేళ రూల్ 16(10) 2.3 ప్రకారం నెట్ రన్ రేట్ కూడా సమానమే అయితే అప్పుడు ఆ టీమ్స్ లీగ్ మొత్తంలో వేసిన ప్రతి లీగల్ డెలివరీకి ఎన్ని వికెట్లు పడ్డగొట్టారు అనే వికెట్ రేషియోని లెక్కేస్తారు. అంటే ఏ టీం తక్కువ బాల్స్లో ఎక్కువ వికెట్స్ తీసిందో ఆ టీంను ప్లే ఆఫ్ బెర్త్కు పంపిస్తారు. ఇంకా మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఏంటంటే రూల్ 16(10) 2.4 ప్రకారం ఒకవేళ పాయింట్స్, నెట్ రన్ రేట్, ఈ వికెట్స్ రేషియో కూడా సమానంగా ఉంటే అప్పుడు ఎలాంటి మ్యాచ్ని పెట్టరు. కేవలం లాటరీ ద్వారా మాత్రమే ప్లే ఆఫ్స్ వెళ్లే లక్కీ టీంను నిర్ణయిస్తారు. గత 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో పాయింట్లు సమానమైన సందర్భాలు చాలానే ఉన్నాయి, కానీ నెట్ రన్ రేట్ మాత్రం ఎప్పుడూ సమానం అవ్వలేదు.